వాళ్ళు మేము పప్పు చెక్క పట్టుకుంటున్నామండి. ఇట్లా పల్లీలు వేయించుకుంటున్నాము. కొంచెం చిన్న మంట మీదే వేయించుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టుకొని వేయించుకుంటే ఆ పప్పులు మెత్తగా ఉంటున్నాయి. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే పల్లీలు కరకరలాడుతూ ఉండాలండి ఆరిన తర్వాత. ఇట్లా ఇవి కేజీ పల్లీలండి. వేయించుకొని దోరగా చక్క పొట్టు తీసుకున్నాము. కేజీ పల్లీలకి 1/4 కేజీ బెల్లం, కొంచెం ఒక గిద్ద పంచదార వేసుకున్నామండి. ఇట్లా రావాలి, అట్లా సౌండ్ రావాలి. ప్లేట్కి వేసి కొడితే గట్టి పాకం రావాలి. పాకం వచ్చిందండి, దించుకుంటున్నాము. దించుకొని ప్లేటుల్లో పోసుకుంటున్నాము. ఇట్లా పాకంలో పోసేసుకుంటున్నామండి. పొయ్యి మీద ఉంటేనే మనకు పాకం దగ్గర పడుతుంది. పాకంలో పల్లీలు పోసుకొని తిప్పుకుంటున్నాము. ఇట్లా నెయ్యి రాసుకొని ఇట్లా రౌండ్గా అనుకుంటున్నామండి గిన్నెతో. కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటాము. ఇట్లా వేడి మీదే లాగేసుకోవాలి. ఇదిగోండి మా పప్పు చెక్క పాకం రెడీ అయింది. చెక్క గుండ్రంగా చెక్కల్లే లేసి వచ్చేసింది. దీన్ని మేము ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. చేత్తోనే తుంచుకుంటున్నామండి. ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాము. చేత్తోనే తుంచేసుకుంటున్నాము. పప్పు చెక్క టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నారు. టేస్ట్ ఎలా ఉందా ఆంటీ? బాయ్ ఫ్రెండ్స్.